చంద్రబాబు నాయుడు పరిపాలన ఆ రోజు ఉన్న దానికి మానవీయ కోణం రాజశేఖర రెడ్డి దగ్గర కనబడ్డది. మళ్ళీ అదే హ్యూమన్ యాంగిల్ కేసీఆర్ దగ్గర కనబడ్డదంటే మీరు అంగీకరిస్తారా? కొంతవరకు చేశాడు కదా, కొంతవరకు చేశాడు. అన్వైజ్ అండ్ వైజ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక మాట అన్నా. ఇప్పుడు మీరు ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా, రైతు బంధు తప్పని మీరు అనలేరు. ఇంతమంది అన్న మాట. అదే పద్ధతిలో ఆయన ఇవ్వలేకపోయాడు, కానీ నిరుద్యోగ భృతి ఇచ్చుంటే బాగుండేది. అది జరగలేదు. కానీ ఆయన ఆరోగ్యశ్రీని కొనసాగించాడు కదా. అందుకే ఏదన్నా కానీ ఇప్పుడు మేము వచ్చి దాన్ని 15 లక్షలు చేసాం. అది 10 లక్షలకైతే ఆయన ఇచ్చాడు కదా. అని మీరు కాదనలేరు కదా. ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయి. కార్పొరేట్ ఆసుపత్రిలో మీ పక్కకు బెడ్లో ఉన్నవాడు రిక్షావాడు ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. ఎట్లా రాగలేడు ఆయన అక్కడికి? మీ ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చాడు ఆయన. అండ్ మీతో సమానంగా ట్రీట్మెంట్ పొందగలిగేటువంటి ఒక ఫెసిలిటీ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎప్పుడైనా మనం వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. అతనైతే ఇమాజిన్ చేయలేడు. మనమే ఊహించలేదు, ఆ రిక్షా అతను ఊహించే సమస్య లేదు. కాబట్టి ఇట్లాంటి మార్పులు డెఫినెట్గా మీరు మానవీయ కోణంతో అడ్మినిస్ట్రేషన్ గురించి ఆలోచించగలిగేవాళ్ళు డెఫినెట్గా వాడు గొప్పవాడే. మీకు ఈవెన్ ఎన్టీ రామారావు మీకు జ్ఞాపకం ఉంటే బీసీలందరూ ప్రమోట్ చేశాడు. అసలు బీసీలకు అంత అధికారం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఆయన టైంలో తప్ప. అక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది. ఇల్లు, పేదవాడికి ఇల్లు ఉండాలనే కాన్సెప్ట్, పక్కా ఇల్లు ఉండే కాన్సెప్ట్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేశాడు. ఆయన ఆ రోజులో నేను అనుకుంటా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఒక ఇంటికి శాంక్షన్ చేశాడు. ఆ రోజులో చేసి ఆ ఇల్లు మొదలుపెట్టాడు. వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ పెట్టాడు. అది రకరకాల రూపాంతరాలు చేయాలి. సరే, మా దగ్గరికి వచ్చి రాజశేఖర్ దగ్గరికి వచ్చి, ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు కేసీఆర్ దగ్గర డబుల్ బెడ్రూమ్లో, అదే కేసీఆర్ వచ్చే డబుల్ బెడ్రూమ్ దాకా వెళ్ళిపోయి ఆయన అందరికీ ఈలేక 2 లక్షల వాళ్ళకే ఇచ్చి, రిక్వైర్మెంట్ 28 లక్షలు, నువ్వు ఇచ్చింది 2 లక్షలు, ఆ సంతృప్తి ఉంటుంది. కానీ దే మేడ్ ఏ బిగినింగ్. కాబట్టి కేసీఆర్ని కూడా ఆ విషయంలో ఒప్పుకోవాల్సిందే. మేము కొనసాగిపోయి దాన్ని పెంచుకుంటూ పోతున్నాం. డబుల్ బెడ్రూమ్ను మేము ఇంకా ఎక్కువ ఇస్తూ ఉంటాం. నిరుద్యోగ భృతిని ఇచ్చిన దానికి 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం. అది వేరు. దాన్ని కొనసాగింపు ఉన్న వాటిని మీరు అన్నట్టు ఎత్తేయలేము. కానీ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించడం మినహా కొన్ని ప్రజల విషయంలో తన దగ్గర పాజిటివ్ అంశాలు లేవని కాదు. డెఫినెట్లీ అతను ఒక అడ్మినిస్ట్రేటరు. తర్వాత హ్యూమన్ యాంగిల్, ఇంతకుముందు ఎన్టీ రామారావు పేరు కూడా ఏం చెప్పానంటే మానవీయ కోణం అని మీరు అన్నారు కదా. ఓ మానవీయ కోణంతో ఆలోచించగలిగినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళిద్దరిని మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ టు సమ్ ఎక్స్టెంట్ కేసీఆర్. ఆయన ఆరోగెన్సు, అవినీతి అనేది ఆయన ఒక మచ్చలాగా వచ్చినాయి. కానీ మీకు కేసీఆర్ కనుక నిజంగా మన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణను కనుక పరిపాలించి ఉంటే, మన రకరకాల ఉద్యమ ఆకాంక్షలు కదా మనవి. అందరికి ఉద్యోగం కావాలనుకున్నాం, మన నీళ్లు మనకే అనుకున్నాం, ఇవన్నీ మనం ఆశించినవి. మన నీళ్లు మనకే అనుకున్నాం, ఆత్మగౌరవం అనుకున్నాం. ఇవన్నీ నిజంగా ఆయన అదే పద్ధతిలో చేసి అవినీతి తావు లేకుండా ఆయన అడ్మినిస్ట్రేషన్ 10 ఏళ్ళు చేసి ఉండండి. అసలు మేము అధికారులకు చూడడం కాదు, సాధ్యపడే పని కాదు. అది ఆయన కుటుంబ ఆశ్రిత పక్షపాతం, ధృతరాష్ట్ర పరిపాలన, ఎవరిని కలవకపోవటం, అహంకారం, అవినీతి, ఇవన్నీ ఆయన మీద ఒక మత్సలాగా పడిపోయాయి. లేదా బంగారు పళ్ళల్లో తెలంగాణ మనం అప్పచెప్తే ఆయన మనకిచ్చిన తెలంగాణ డిఫరెంట్గా కనపడుతుంది. ఆ కారణం చేత మీరు ఆయన దింపారు. కానీ లేదా 100 ఏళ్ళ దాకా కేసీఆర్ పేరు ఉచ్చరించడానికి కూడా మీకు భయపడేటువంటి పరిస్థితి ఉండే. అది ఆయన పోగొట్టుకున్నాడు. స్వయంకృత అపరాధంతో తన అధికారాన్ని తనే కోల్పోయాడు. లేకపోతే అది సాధ్యపడే పని కాదు. మీరు కేసీఆర్ని కొట్టడం ఎంత మనందరం పోరాడి, అది సమిష్టి కృషితో సకల జిల్లా పోరాటంతో తెలంగాణ వచ్చినా పబ్లిక్ మాత్రం కేసీఆర్ ఫ్రంట్ లైన్లో ఉండి ఆయన ఫ్రంట్ లైన్లో ఉండి కొట్లాడి తెచ్చిండే అనుకుంటారు. మిమ్మల్ని నన్ను లెక్కలు వేసుకుంటలేరు వాళ్ళు. సో అది ఇంకా కొంతకాలం కొనసాగి ఉండేది. ఆయన పొరపాట్లు చేసి అవినీతికి పాలు ఈ ఇష్టం వదిలేసాడు కుటుంబ సభ్యులు. కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం. కాబట్టి మేము కూడా ఈరోజు రాబోయే రోజుల్లో మేము చేసే పథకాలు అనేది ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాల్సిందే. ఏమాత్రం భిన్నంగా ఉన్నా రేపు మళ్ళీ మేము అధికారంలోకి రాలేదు. కానీ మరి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అదేమిటో బీఆర్ఎస్ వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు పెడతారో తెలియదు, టీఆర్ఎస్ వాళ్ళు జై తెలంగాణ అంటారు ప్రారంభంలో, ఎండింగ్లో. కాంగ్రెస్లో జై తెలంగాణ అనదేమిటి? అది పెద్ద లోపం అని అనుకోను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సభలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, బయట ఉన్న మధు యాస్కీ గౌడ్ కావచ్చు, అదే రాజగోపాల్ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడని కావచ్చు, వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి కూడా రాజీనామా చేసిన వాడే తెలంగాణ కోసం. ఈ కాంగ్రెస్ సభ్యుల్లో పార్లమెంటులో ఉండి సీరియస్గా కొట్లాడి రకరకాల సస్పెన్షన్ గురై ఆ టైంలో బిల్లు ఒక పక్క ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో సస్పెన్షన్కు స్వపక్షాన్నే కాంగ్రెస్ ఆ రోజు సస్పెండ్ చేసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ పోరాటం చేయలేదని మీరు అనడానికి వీల్లేదు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకున్న లిమిటేషన్స్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇటు బీజేపీకి కానీ, ఇటు టీడీపీకి కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఆ రోజున లిమిటేషన్ ఏంటంటే అదే పార్టీలో ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు ఇటు ఎమ్మెల్యేలు, అటు ఎంపీలు వాడు ఏమంటే వాడు వద్దని, వాడు ఏమంటే వాడు వద్దని. ఈ పంచాయతీ బీఆర్ఎస్కి ఆ పంచాయతీ లేదు కదా. ఆ టీఆర్ఎస్ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి తెలంగాణ స్లోగన్ తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మనకు చూడటానికి వినడానికి వీళ్ళేమో 100% కృషి చేసినట్టు కనపడుతుంది, వీళ్ళేమో పార్షియల్ కృషి చేసినట్టు కనపడుతుంది. కానీ ఈ కృషిలో లోపం ఉందనే దానికి, ఎందుకంటే మీరు నేను అక్కడ ఉండి చూసినవి.
మనం అసలు మీరు మీటింగ్కు శ్రీకృష్ణ కమిటీ మీటింగ్ భేటీ అయ్యి నార్త్ బ్లాక్ నుంచి వచ్చి మీరు మాట్లాడిన మాట నాకు ఇప్పటికి గుర్తున్నాయి. అందరం కూడా ఫ్రంట్ లైన్లో ఈవెన్ జర్నలిస్టులు కూడా నేను ఆ మాట అందుకే అంటున్నాను. జర్నలిస్టులు కూడా ఆ రోజు ఢిల్లీలో వాళ్ళు కానీ ఇక్కడ కానీ అందరం కూడా చిత్తశుద్ధితో తెలంగాణ కోసం 100% కృషి చేసిన వాళ్ళు. సో ఈ పార్టీలు మనం తప్పడతాం. మరి అటు ఉండే ఇటు ఉండే కూడా ప్లే కార్డు పట్టుకొని టీడీపీ తెలంగాణ ఇవ్వాలని పట్టుకుంటే అటుపక్క టీడీపీ యునైటెడ్ ఉండాలని అని వాళ్ళు అదే సౌదులో పార్లమెంట్లో ఇద్దరే మన వైపు టీడీపీలు ఇద్దరే ఎంపీలు ఉంటారు. అప్పుడు ఆ ఇద్దరే తెలంగాణ ఇవ్వాలంటారు, అవతలి మొత్తం మంది వద్దంటారు. సో ఆ సంఘర్షణలో కాసేమైనా మీకు తేడా అనిపించుండదు. కానీ బట్ కాంగ్రెస్ ఏపు తెలంగాణ ఎక్కడదండి. ఇప్పుడు ఇంత చెప్పినా మీరు తెలంగాణ అనడం లేదు. అసలు కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ అయిపోద్ది అనుకుంటే అసలు వచ్చేదే కాదు తెలంగాణ. ఆ రోజు నేనంటే ఎందుకు కేసీఆర్ ఆ మాట సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదన్న పోయి థ్యాంక్స్ చెప్పిండు మనవాడితో సాగపోయి. అది వాస్తవం. ఆమె అనుకుంది కాబట్టి అంతమంది వ్యతిరేకించినా ఆమె కాదని చెప్పి తన మనసులో ఉన్న మాట అప్పుడు కరీంనగర్ సభలో అయితే వాగ్దానం చేసిందో ఆ మాట ఇప్పుడు అన్నదా. ఐ స్టిల్ రిమెంబర్ అన్నది. నాకు కూడా జ్ఞాపకం ఉందా కరీంనగర్ సభలో ఆ స్పీచ్ నేను విన్నా. మీ ఆకాంక్షలు నేను తప్పకుండా అధికారులకు వస్తే నెరవేరుస్తాను. అది నిలబడి కట్టుబడి ఆమె తెలంగాణ 2004 బహుశా మే నెల అనుకుంటా. ఎక్కడో మనం అప్పుడు కరీంనగర్ బహిరంగ సభ పోయినాం మనం. మీరు కూడా వచ్చి ఉంటారు. ఆ బహిరంగ సభ నేను పోయినా, అది అటెండ్ అయినా. అప్పుడు ఆమె సభలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఆమె ఇచ్చింది తప్ప లేదా ఎక్కడదండి తెలంగాణ. కాబట్టి కాంగ్రెస్ తప్పట్లే ఉంటున్నది. జై తెలంగాణ తప్పు లేదంట అనాలి 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 కానీ మన అదే ఎందుకని లేదు. కేసీఆర్ దాన్ని ఓన్ చేసుకుంటాడు బాగా స్పీచ్ ఎండ్లో జై తెలంగాణ కూర్చున్నాడు ఆయన. సార్ ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొంచెం ఢిల్లీకి వెళ్దాం. రాహుల్ గాంధీ సరిగ్గా ఈ లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి మొదలుకుంటే కనుక ఏమిటి ఆయనలో వచ్చిన మార్పు ఏమిటి? మీరు మీడియాలో ఆయన గురించి మీకు తెలుస్తుంది, మీ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, ఎట్లా వస్తున్నారు? ఒకప్పటి రాహుల్ గాంధీ అయితే కాదు, డెఫినెట్లీ ఆయన మార్పు వచ్చింది. ఎందుకంటే ఇది పాదయాత్ర ఎప్పుడైతే రాహుల్ గాంధీ ప్రారంభించి ఈ దేశాన్ని ఇటు అటు తిరిగి కలెదిరిగాడో ఆయన ప్రజల దగ్గరాడు. ప్రజల సమస్యలను క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన స్టడీ చేయడం మొదలుపెట్టాడు. దాని మీద రియాక్ట్ కావడం కూడా మొదలుపెట్టాడు. కాబట్టి మనం అంతకుముందు 10 ఏళ్ల కింద లేదా 5 ఏళ్ల కింద ఉన్నట్టు రాహుల్ గాంధీని ఇప్పుడు వీరు కంపేర్ చేయలేరు. డెఫినెట్లీ ఈజ్ వెరీ మచ్ మెచ్యూర్డ్ పాలిటీషియన్. సో అది ఒక రకంగా కాంగ్రెస్కి మంచిదని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ పార్లమెంట్లో ఆయన స్పందించే విధానం కానీ ఆయన మాట్లాడుతున్న విధానం కానీ అప్పటితో మీరు కంపేర్ చేసి చూస్తే చాలా ప్రభావవంతమైనటువంటి స్పీచ్లు వెళ్తున్నాడు. అంటే ఆయన బీజేపీ వాళ్ళే రాహుల్ గాంధీ అక్కడ తయారు చేసిన అనుకోవచ్చా? వాళ్ళ మీద ఇప్పుడు వారు సోషల్ మీడియాలో అంటే అది కూడా ఉంది కదా, చాలా సందర్భాలు ఆయన హ్యూమిలేట్ చేయడం, ఆయన అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడదనటం, ఈ టైప్ ఆఫ్ సెటైర్స్ సోషల్ మీడియాలో పబ్లిష్ చేయలేదు బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఒక 5 ఏళ్ల క్రితం వరకు కూడా కొనసాగించింది. ఈ మధ్యకాలంలో 1 or 2 years అది తగ్గిపోయింది. మళ్ళీ నిన్న అనురాగ్ ఠాకూర్ ఆ మాట అన్నాడు, మీకు జ్ఞాపకం ఉంటే పార్లమెంట్లో జాతి ఏదో తెలియనోడు జాతుల గురించి మాట్లాడితే ఎట్లా అన్నాడు. పెద్ద కామెంట్ అది చాలా కాంట్రవర్షియల్ అండ్ అబ్జెక్షనబుల్ కామెంట్ చేశాడు అది అనురాగ్ ఠాకూర్. సో దానికి కూడా రియాక్ట్ కాదు. ఆయన అన్నాడు ఈ దేశంలో ఉన్న షెడ్యూల్ ట్రైబ్ల కోసం మీరు ఎన్నిసార్లు అవమానించి అవమానాలు పడతారని. అది ఎంత గొప్ప మాట, అది చాలా పెద్ద మాట అన్నాడు ఆయన. అది రియల్లీ సర్ప్రైజ్. ఆయన లేచి నిలబడితే ఏదో ఒక కౌంటర్ అటాక్ చేస్తాడు అనుకోండి, కానీ ఒక బ్రహ్మాండమైన పద్ధతిలో ఆయనకు పరిణితితో మాట్లాడిన చాలా పరిణితి మామూలుగా. అది చాలు మీకు ఎగ్జాంపుల్ ఆయన ఎంత పరిణితి చెందాడు.